నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ మరి కార్యకర్తలు నాయకుల హర్షధ్వానాల మధ్య ఇంత గొప్పగా భీమవరంలో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. మరి ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా మన పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు మాజీ ప్రభుత్వ విప్ ముదునూరి ప్రసాదరాజు గారిని సాదరంగా వేదిక మీదగా ఆహ్వానిస్తా ఉన్నాం. మరి ఈ రోజున మధ్యలో ఉన్నారు. మరికొద్ది నిమిషాల్లో ఆయన కూడా ఇక్కడికి రాబోతా ఉన్నారు. అలాగే మరి పార్లమెంట్ అబ్జర్వర్ గా మన నరసాపురం పార్లమెంట్ అబ్జర్వర్ గా ఇచ్చేసినటువంటి ముదునూరి మురళీకృష్ణరాజు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అలాగే మన అసెంబ్లీ కోఆర్డినేటర్ గారు, ప్రకాశం డిస్ట్రిక్ట్ రీజనల్ కోఆర్డినేటర్ గారు కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు కూడా వారు కూడా వస్తూ ఉన్నారు. అలాగే చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు పిఎస్సి మెంబర్ గారు, అలాగే వాళ్ళ అబ్బాయి గారు వచ్చారు నరేష్ గారు, చెరుకువాడ నరేష్ గారు, ఆయన కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే పార్లమెంట్ కోఆర్డినేటర్ శ్రీమతి గూడూరి ఉమాబాల గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే మాజీ మంత్రివర్యులు తాడేపల్లిగూడెం అసెంబ్లీ కోఆర్డినేటర్ కొట్టు సత్యనారాయణ గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆయన కూడా రాబోతా ఉన్నారు. అలాగే భీమవరం నియోజకవర్గ అసెంబ్లీ కోఆర్డినేటర్ చినిమిల్లి వెంకటరాయుడు గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే పివిఎల్ నరసింహరాజు గారు ఉండి ఆయన అమెరికాలో ఉన్నారు, ఆయన రాలేదు. అలాగే పాలపల్లి అసెంబ్లీ కన్వీనర్ గారు గూడూరి బుడాల శ్రీహరి గోపాలరావు గారు గోపి గారిని వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే మన ప్రాంతవాసి సోదరుడు ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే మరో ఎమ్మెల్సీ వంకార రవీంద్ర గారు కూడా రాబోతా ఉన్నారు. అలాగే స్టేట్ అఖిలకుల క్షత్రియ ప్రెసిడెంట్ తిరుమాని నాగరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే స్టేట్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి సోదరుడు పెండ్ర వీరన్న గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే డిసిఎంఎస్ ఎక్స్ చైర్మన్ వేంద్ర వెంకటస్వామి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే పాలకొల్లు ఎక్స్ అసెంబ్లీ కన్వీనర్ అయినటువంటి గుమ్మం నాగబాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే చెల్లం ఆనంద ప్రకాష్ గారు ఎక్స్ఎస్సీఎల్ చైర్పర్సన్, వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోటి మరి పార్టీని పునర్నిర్మించాలని, సంస్థాగతంగా బలోపేతం చేయాలని ఒక నూతన ఒరవడిని తీసుకొచ్చి, ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాగించాలి అని అంటే ప్రధానం పార్టీ కార్యకర్త. అందువల్ల మనం మొన్న ఎన్నికల్లో ఓటమి చెందాక మనము పార్టీ పైనుంచి కింద వరకు రివిజన్ చేసుకుని ఎన్నో కారణాలు మన ఓటమికి ప్రధానంగా ఉన్నా ప్రధానమైనటువంటి కారణం
వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి మన కేడర్ని కొంత చిన్నచూపు చూసే కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే మనం కొత్తగా మన జిల్లాకు సంబంధించి అనుబంధ సంఘాలకు సంబంధించిన అధ్యక్షుల్ని ప్రెసిడెంట్ని నియమించుకున్నామో వారందరినీ కూడా ఇప్పుడు మీ అందరికి కూడా పరిచయం చేయడం జరుగుతుంది. మొదటగా జిల్లా యూత్ ప్రెసిడెంట్ సిగురుపాటి సందీప్, అదేవిధంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడి విజయలక్ష్మి గారు, అదేవిధంగా ప్రజల దీవెన నాకు ఉన్నాయి, అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి, ప్రజాబలం నాకు ఉంది. నన్ను ఎదుర్కొనే తప్పు ఎవరికి లేదు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పేరుతో మీ పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు 26వ తారీఖు నెలపొడుపు రోజున భీమవరం నియోజకవర్గంలో ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మేము చేయడానికి మన ప్రసాద్ రాజు గారి అనుమతితోటి ఒక కార్యక్రమాన్ని చేయడానికి మేము నిర్ణయించుకున్నాం. ఆ కార్యక్రమానికి ఇప్పుడు మనం చదివినటువంటి అనుబంధ సంస్థల అధ్యక్షులు, అలాగే స్టేట్ కమిటీ మెంబర్లు దాదాపు ఒక 40 మంది, మీరు వీళ్ళు 25 వచ్చినట్టున్నారు. మీరందరూ కూడా మాకు సహకరించి ఆ రోజు చేయబోయే మా కార్యక్రమాన్ని, ఆ కార్యక్రమం ఏంటనేది తర్వాత మీకు చెప్తాం. మీరందరూ కూడా మాకు ఆ కార్యక్రమంలో పాలు పంచుకొని మా నియోజకవర్గాలు అంటే మీకు కొంచెం వెనకబడి ఉన్నాం. ఎందుకంటే అన్ని చోట్ల గ్రామ కమిటీలు గట్రా అయిపోయి ఉన్నాయి. మేము కొంచెం వెనకబడి ఉన్నాం కాబట్టి మీరు కొంత సహయోగం ఇచ్చి మాకు మమ్మల్ని ముందుకు నడిపిస్తాకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు. ఎన్ని పథకాలు అమలు అవుతాయి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉంటారని కూడా తెలియజేసి లోకల్ ఎలక్షన్ రానివ్వండి, ఏది రానివ్వండి, ప్రజలు రెడీగా ఉన్నారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి. మనం కూడా మంచి ఉత్సాహంతో పనిచేయాలి, అన్ని విధాలుగా కూడా ప్రజల పక్షాన్ని నిలబడాలని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మాజీ మంత్రివర్యులు కొట్టి సత్యనారాయణ గారిని కూడా సాధారణంగా వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాం. కార్యకర్త కష్టం తెలుసుకున్నటువంటి వ్యక్తి, మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి నియోజకవర్గం మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి శ్రీ గౌరవనీయులు పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. పెట్టడానికి కారణాన్ని అంశాన్ని మీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ రాజు గారు కానీ నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా విషయాన్ని చెప్పారు. అతను అనేది 25వ తారీఖు నాడు మన పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమావేశాన్ని పెట్టి ఆ సమావేశంలో ఎవరైతే రాష్ట్రంలో ఉన్న 175 మంది నియోజకవర్గం ఇన్ఛార్జీలు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, వారితో పాటు పార్టీలో ఉన్న పెద్దలు అందరినీ కలిసి కూర్చొని ఒక కార్యాచరణ రూపొందించాం. ఆ కార్యాచరణని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలని చెప్పారు. అంశం ఏదైతే ఇదేదో మనం సృష్టించింది కాదు, మనం ఎదుటి పార్టీ మీద, కూటమి ప్రభుత్వం మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, వాళ్ళ సహచరుల మీద కానీ వాళ్ళని ఏదో కించపరచాలని, వాళ్ళు విమర్శించాలని, వాళ్ళని వీధిలో పెట్టాలని మనమేం చెప్పలే. ఈ కార్యక్రమం ఇది ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల ప్రణాళికలను ఆయా పార్టీలు వచ్చి ప్రకటిస్తాయి. ఆ పార్టీలు ఎన్నికల ప్రకటించిన తర్వాత
ఎన్నికలైన తర్వాత